జరాసంధుని జన్మ వృత్తాంతము. దీర్ఘతముడు సుధేష్ణ దాది కూతురు ఉసిజ కుమారుడు కక్షీవంతుడు. తండ్రి వలె కక్షీవంతుడును సూక్ష్మద్రష్ట అయిన మహర్షి విద్యావంతుడు కావడం చేత ఇతడికి స్వనయుడనే రాజు తన కూతుర్నిచ్చి వివాహం చేశాడు కుక్షీవంతునికి. అతని కుమారుడు చండకౌశికుడు. చండకౌశికుడు తపస్శాలి, శరీరం అంతా శుష్కించి ఉన్న అగ్నిహోత్రుడి వలె ప్రకాశిస్తూ ఉంటాడు. ఈయనకి పరిచర్యలు చేసి వాని ఆశీర్వాద ఫలం వలన బృహద్రథునికి జరాసంధుడు జన్మించాడు. జరాసంధుని తాతగారు ఉపరిచర వసువు. జరాసంధుడు ఆయుధ బలంతో కాక మలయుద్ధంలోనే మరణించే విధంగా శివుని నుంచి వరం పొందాడు. జరాసంధుని కుమారుడు. జరాసంధుని మరణానంతరం సహదేవుడు మగధ సింహాసనాన్ని అధిష్ఠించాడు. జరాసంధుడు మల్లయుద్ధంలో భీముని చేతిలో మరణించాడు. శిశుపాలుని తమ్ముడు ఎవరు? ధర్మరాజు రాజసి వివాహం చేస్తున్నప్పుడు అర్ఘ్యం శ్రీకృష్ణునికి మొదటగా ఇవ్వడం వలన విభేదించి శిశుపాలుడు యుద్ధానికి తలపడగా శిశుపాలుడి తల్లి సాత్వతి తన కుమారుని 100 తప్పుల వరకు క్షమించమని కోరడంతో అప్పటి వరకు ఆగి ఉన్న శ్రీకృష్ణుడు శిశుపాలుని సంహరించాడు. రాజసూయయాగం నిర్విఘ్నంగా జరిగేటట్టు చేశాడు. శిశుపాలుడి తమ్ముడు సాల్వుడు శిశుపాలుని శ్రీకృష్ణుడు సంహరించాడు అని క్రోధంతో తన సౌంభక నగరంతో ద్వారకపై దండెత్తాడు. సౌంభక నగరం కామగమనం కలది, ఎక్కడికైనా తీసుకువెళ్ళవచ్చు. అదేవిధంగా మయుడు ఒక సభను తయారు చేసి ధర్మరాజునికి బహుమతిగా ఇచ్చాడు. దాన్నే మయసభ అంటారు. అది ఖాండవ వనంలో తయారు చేసి ఇంద్రప్రస్థానికి అంతరిక్షకులచే తీసుకుని వచ్చాడు. ఈ ఛానల్ చూసిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదములు.